I am married, I have a individual family, nuclear family, we are made for each other, నా పిల్లలు నేను ఇవన్నీ కరెక్ట్. బట్ మోర్ దాన్ దట్ ఇంట్లో పెద్దవాళ్ళకి లేని గౌరవం ది సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ బై యువర్ చిల్డ్రన్. ఫస్ట్ విషయం అది. దేర్ స్టార్ట్స్ ద పితృదోషం, అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ మేనేజర్. వెన్ యూ ఆస్క్ మీ, నాస్తికులు చాలామంది ఉన్నారు, పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ అసోసియేటెడ్ విత్ గాడ్, కానీ వాళ్ళకి అన్నీ బాగా జరిగిపోతుంది అని. రియాలిటీ ఈస్ దట్ ఇట్ ఈస్ డివైడెడ్ బై టూ థింగ్స్. ఒకటి మీ ఇంట్లో పెద్దవాళ్ళు చేసే పుణ్యం, విచ్ ఐ ఎక్స్ప్లెయిన్, కానీ వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు చేసిన మంచి కర్మ వాళ్ళు కమర్షియల్గా ఎప్పుడూ మంచి విషయాలు మాత్రమే జరిగేలాగా అలాగా ఉంటుంది. రైట్ నో వాట్ ఎవర్ దే డూ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ అకౌంటెడ్ ఫర్ విమ్. ఐ మీన్ ఎలా అంటే వాళ్ళ పిల్లలకి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. యూ మేక్ ఎ డెపాజిట్, ఎఫ్డి ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ గోయింగ్ టు బీ అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ అ టైం మనం వెళ్ళిపోవాలి. So then what happens, this FD or whatever thing, it will get transferred to your pillalu. So like that entire things are made. మీ చేసే పుణ్యం పాపం అన్నీ ఇప్పుడు మీరు ఏం చేయలేదు, నాకు ఇంట్రెస్టే లేదు, ఐ విల్ బీ లైక్ మై ఓన్ స్టైల్, నా ఇష్టానికి ఉంటాను అంటే మీ పిల్లల భవిష్యత్తు విల్ బీ క్వశ్చన్ మార్క్ ఫర్ షూర్. ఏదో ఒక చోట ఏదో ఒక సెగ్మెంట్లో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, మంచి జాబ్ దొరకదు. ఐఐటీలో చదివి ఉంటాడు, ఐఐఎంలో చదివి ఉంటారు, బట్ దే డోంట్ హ్యావ్ ఎ గుడ్ జాబ్. లేదంటే ఏ జాబ్లోనూ 2 years పైన పని చేయరు, లే ఆఫ్ ఇలా, లేదంటే పెళ్లి చేసుకుంటారు, ఫ్యామిలీ లైఫ్ చాలా మోసంగా ఉంటుంది. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో బేసిక్లీ హిస్ పూర్వ పుణ్య ప్రాప్త, మీన్ హిస్ పాస్ట్ లైఫ్ కర్మ, పోయిన జన్మలో చేసిన మంచి విషయాలు, ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ హిమ్. ఇప్పుడు కంప్లీట్గా డైలీ పూజ చేస్తారు ఒక ఆయన, డైలీ గుడికి వెళ్తారు, డైలీ దండం పెడతాడు. ఆయన ఎందుకు సార్ అలా ఉన్నాడంటే ఆయన పూర్వ పుణ్య ప్రాప్తం తక్కువ ఉంది. ఇది ఎఫికసీ ఈజ్ 50% ఇన్ ద పాస్ట్ లైఫ్. అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు ఏం చేసినా మీ యువర్ రన్నింగ్ హ్యాస్ టు ఇంప్రూవ్. అప్పుడు మీరు ఇప్పుడు చేసేది ఏమవుతుందంటే మీ నెక్స్ట్ లైఫ్కి హెల్ప్ అవుతుంది, అట్ ది సేమ్ టైం యువర్ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా ధర్మం ప్రకారం చేసేటప్పుడు గాడ్స్ లక్ విల్ ఫేవర్ ఇన్ సచ్